అలా డల్ గా ఉన్నారు? చేతుల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లు, ఫేసుల్లో ఆవుదం తాగినట్టు ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అర్థం అవట్లా? కోడిగుడ్లు వాళ్ళ రిపోర్ట్లో పెట్టినట్టున్నాయి. నా పిల్లల గురించి అలా మాట్లాడితే నీ కనుగుడ్లు పోతాయి. మార్క్స్ చూసి పైకి చదువు, అప్పుడు నీ మతే పోతుంది. ఇంగ్లీష్ 98. మతి పోయిందా? మ్యాథ్స్ 99, సైన్స్ 98, సోషల్ 94, హిందీ 96. మతి పోయిందా? తెలుగు 94. మరి చూడు 4. మతి పోయిందా? 4 పక్కన 9 ఉంది అనుకున్నాను. మీరా? మాకు తెలుగులోనే ప్రాబ్లం. తెలుగు కాదురా, తెలుగు. అదే అందులోనే నాకు 6, నాకు 7. అయితే కలిసి ఆడవండి. ఇప్పుడు మీ పిల్లలు వస్తారు కదా, వాళ్ళే ఏడుస్తారో చూద్దాం. నవ్వుతూ వచ్చారంటే మార్క్స్ బాగా వచ్చుంటాయి. చూస్తారేంట్రా? 1 by 1 మోగించండి. 99, 98, 99. ఏంటి మంగ, మతిపోయిందా? మ్యాథ్స్ 99, అబ్బబ్బా. 100కి 100, అబ్బబ్బబ్బా. 98. ఓహో, ఏంటి మంగ, మతి మళ్ళీ పోయిందా? షాకులా? తెగులు చదవలేదే. తెలుగు చెప్పింది నాన్న. అందులోనే ఏదో ఉండుంటుంది. ఇవన్నీ మోత మోగించినోళ్ళు అది మోగించకుండా ఉంటారా? చదవండ్రా. తెలుగు 4, 3, 2. ఏంటలా తెల్లమొహం వేశావు? ఇప్పుడు నీకు మతిపోయిందా? ప్రాణం పోయినట్టుంది. మీరు విలువవలసింది మార్కులు కాదు, తెలుగుకి. మీలాంటి పెద్దల వల్లే మన తెలుగుకి తెగులొచ్చి ఇంగ్లీషు వెలుగులోకి వచ్చింది, తెలుగు చీకట్లోకి పోయింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్కులు లేకుండా పోయినాయి. ఆ ముసల్దాన్ని చాదస్తాం కాకపోతే తెలుగు ఏం చేసుకుంటాం నాన్న? మేమంతా పెద్దయ్యాక అమెరికా అయిపోతాం కదా. అమెరికా వెళ్ళాక మీ నాన్న వదిలేస్తారా? ఎందుకు వదులుతాం? అన్నం మానేస్తారా? ఎందుకు మానేస్తా? అయితే తెలుగు కూడా వదలకూడదు. పుట్టుకతో వచ్చింది పోయేదాకా ఉండాలి. అయితే రేపటి నుంచి మన ఇంట్లో మంచి తెలుగు మాస్టర్ ఉండాలి. నడిచొస్తున్న దిష్టి బొమ్మలా ఉన్నారు. ఎవరు సార్ మీరు? రాలిపోయిన పిల్లి పిందిని మామిడి పిందెలాగున్నావు. నువ్వోడ్రా? ఈ ఇంటికి వాచ్మెన్ ని. వాచ్మెన్ అంటే స్పైడర్ మ్యాన్ కాదురా, కాపలాదారుడు. కాపలాదారుడికి ఇంత దర్పణమేంట్రా? సునకాన్ని పెంచుకుంటే రోజుకి పాలు, 2 కేజీల మాంసాహారం, దాని శుభ్రత పరిశుభ్రతకి బోలెడన్ని హంగులు. ఇలా దాని మీద ఆదాయం వెచ్చించలేక చీపుగా దొరుకుతారని మీలాంటి కాపలాదారులను పెట్టుకుంటున్నారా? మీరేమో వచ్చిన మాలాంటోళ్ళు ఎంత విద్వత్తున్నోళ్ళో తెలియక ఘర్షణ పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చిత్తూరు నాగయ్య కాలం నాటి తెలుగు సినిమా చూస్తున్నట్టుంది. ఇంతకెవరు సార్ మీరు? తెలుగు మాస్టర్ని. తెలుగుకి నిలువెత్తు రూపాన్ని రా నేను. లోపలికెళ్ళి నలుగు పెట్టించుకుంటాడు. ఈయనకున్న అతికి నేను ఈ మాత్రం అతి చేయకపోతే ఫీల్ అయిపోతాడు. హారతిస్తే నాకెందుకు అంటాడేమో. నాకు హారతి ఎందుకయ్యా? ఈ హారతి మీకు కాదు గురువు గారు. తెలుగును కొండెక్కిచ్చేసిన ఈ రోజుల్లో కొండంతెత్తులో తెలుగును ఉంచిన మీ విద్వత్తు గురువు గారు. చదువు చెప్పాల్సింది నీకు కాదు కదా, నా పిల్లలకని చెప్పాను కదా. ఓ మరి వాళ్ళు కనబడరే? వస్తారు, మీరు రండి, కూర్చోండి. అలాగే. కాఫీ పెట్టమంటారా? పోనీ నన్ను పెట్టుకోమంటావా?
మీ శరీరానికి వయసు మీద పడింది కానీ మీ పంచులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి మాస్టారు. సూదుల్లో గుచ్చుకోవటమే. కాఫీ పుచ్చుకుంది గాని తీసుకొస్తానే. అలాగే. నీ తెలుగు కోసం నీ అత్తెలివిని భరించాలి. గురుదేవులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ, సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు. లేవండి నాయనా. వీళ్ళు మా నాయన. మంచిది నాయన. అలాగే నాయన. కాఫీ తీసుకోండి మాస్టారు. అలాగే. నన్ను చూడగానే గుళ్ళో దేవుణ్ణి చూసినట్టు సాష్టాంగ నమస్కారం పెట్టారు. వీళ్ళకి నేను తెలియదు కదా. మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి మన ఇంట్లో ఎవరైతే దేవుళ్ళ కనబడతారో ఆయనే తెలుగు మాస్టర్ అని మా నాన్న చెప్పారు గురువు గారు. అవును గురువు గారు. మీ విద్వత్తుతో పాటు మీకు కొంచెం అతి ఉందని వీళ్ళకి ముందుగా చెప్పడం మంచిదైంది. నాకు చదువు చెప్పి ఇంతటి వాణ్ణి చేశారు మాస్టారు. వీళ్ళని నీ అంత వాళ్ళని చేయాలా? నోటికొచ్చింది మాట్లాడి జోగనుకుంటాడు. మీ అంతటి వాణ్ణి చేయాలి మాస్టారు. అంటే మీరు చదవరా? మళ్ళీ మళ్ళీ గుచ్చారు మాస్టారు. ఇంతకీ మీ లగేజ్ తీసుకురాలేదా? కార్లో వస్తుంది. మరి మీరెలా వచ్చారు? రిక్షాలో వచ్చాను. కాలం మారింది కదండి. నేను మారను. మాకు తెలుగు పాఠాలు ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను. ఎంత టైంలో చెప్పాలి, ఇక్కడ నేను ఎన్ని రోజులు ఉండాలి, పరీక్షలు ఎన్ని రోజుల్లో ఉన్నాయనేది మీరు చెప్పాలి. నేను చెప్పింది మీరు మీరకూడదు, మీరు చెప్పింది నేను మీరను. 10 రోజుల పరీక్షలు. ఈ 10 రోజులు మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ప్రాణం పోయినా పోను. ఈ 10 రోజుల్లో మా వాళ్ళు తెలుగులో దిట్టలైపోవాలి. చుట్టూ పుట్టలొచ్చేలా కదలకుండా చదివిస్తానయ్యా. ఈ పుస్తకం ఎవరో తెలుసా? మీ అమ్మ గురువు గారు. మరి ఓవర్ చేస్తున్నారు. ఈయనేం చేస్తాడు? రేయ్, అది తెలుగు పుస్తకం రా. కాదు, మా అమ్మే. వీళ్ళు చెప్పింది నిజం. ఊర్లో అందరూ నన్ను సరస్వతీ పుత్రుడు అంటారు. కన్నది మీ అమ్మ అయితే పెంచింది ఆ సరస్వతి దేవి అన్నమాట గురువు గారు. పెంపుడు తల్లి. మీ దగ్గర చదువు నేర్చుకుంటే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి దగ్గర విద్య నేర్చుకున్నట్టే గురువు గారు. ఎవడైనా ఎదుటోడి మైండ్ సెట్ ని అర్థం చేసుకుంటారు. వీళ్ళు డైరెక్ట్ గా మైండ్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా మాస్టర్ నేను చూసుకోకర్లేదు, వీళ్ళే చూసుకుంటారు. పాట మొదలు పెట్టనా? అలాగే గురువు గారు. తెలుగు సమాసములు తెలుగు సమాసములు. రాసుకోండి. తల్లిదండ్రులు. తల్లిదండ్రులు. ద్వంద్వ సమాసము. దొంగ సమోసము. దొంగ సమోసా కాదు తల్లి, ద్వంద్వ సమాసము. అన్నదమ్ములు. అన్నదమ్ములు. ద్వంద్వ సమాసము. దొంగ సమాసము. తెలుగు బాగా రావాలంటే అక్షరాలతో పాటు ఒత్తులతో పాటు సమాసములు కూడా బాగా నేర్చుకోవాలి. నాకు సందేహం గురుగారు. రే 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 ఫీజు నేను ఇస్తుంటే డౌట్ మీరు అడగటం ఏంట్రా? మీరు పాఠం వినకూడదు, డౌట్ అడగకూడదు. వాళ్ళు మన పక్కవాళ్ళు. మరి ఇంట్లోనే ఉన్నారు. ఈత యువతల మంది, అవతల వాళ్ళది. మనకి వాళ్ళకి పడదు. ఓహో, పాఠం వాళ్ళ చెవులో పడితే మాత్రం తప్పేముంది? బసా పారితోషికం నా దగ్గర తీసుకుని మీరు వాళ్ళ పక్షాన మాట్లాడటం తప్పు కదా గురువుగారు. తప్పు మాట్లాడితే క్షమించండి గురుగారు. చదువు నేను చెప్తాను, నేనేం చేయాలో నువ్వే చెప్పమని నేనే చెప్పాను కదా. మాట మీరను, కష్టమైన ఇష్టంగా చేస్తాను. మీ పాఠం వాళ్ళ చెవిన పడకూడదు. పాఠం చెప్పేటప్పుడు మీరు వాళ్ళ కంట పడకూడదు. మాస్టారు మీరు చెప్పండి. రేయ్ మీరు రాసుకోండి రా. రాసుకోండి. ఆకారం. కూరలో కారం కాదమ్మా, ఒత్తులో ఆకారం. రాసుకోండి. ఏంటి అలా ఉన్నారు? వాళ్ళకి తెలుగు మాస్టర్ దొరికేశాడమ్మా.
మనం ఎంత వెతికినా మనకు సరైన మాస్టర్ దొరకలేదురా. వాళ్ళ పాఠం విందామన్నా వాళ్ళు విననీయట్లేదమ్మా. అయితే మనం కూడా ఆయన్నే పెట్టుకుందాం. మనకు చెప్పకుండా వాళ్ళు పట్టుకుంటారు కదా. వాళ్ళే సరిపెట్టుకునేట్టు చేస్తాను చూడండిరా. నమస్కారం గురూజీ, నేను మంగ. నమస్కారం. ఆ పిల్లల తల్లివా? అవును గురూజీ. మంచిది మంచిది. మీరు మీ వస్త్రధారణ చూస్తుంటే తెలుగు అక్షరాలన్నీ పోతపోసి మనిషిగా మలిచినట్టున్నారు. నా ప్రాణం తీసేసిన ఇవి మాత్రం తీయను. కోటి ఇస్తాను తీసేయ్ అన్నా. కోటి వెనక్కి ఇచ్చేసి ఇవే ఉంచుకుంటాను. కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో నాకు ఈ అలంకరణ ఒక్కటే. అక్కడ మానేసి మా పిల్లలకి చదువు చెప్తే అక్కడికన్నా రెట్టింపిస్తాను. కానీ ఈ రాంబాబు దగ్గర 10,000 ఒప్పుకొని 5,000 అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళ మాటనే వింటాను. పోనీ రాంబాబు ఒప్పుకుంటే వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలకు కూడా చెప్తారా? తప్పకుండా చెప్తాను. అయితే నేను మీకు 10,000 ఇవ్వడానికి 5,000 అడ్వాన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. ఇప్పుడే రెట్టింపిస్తా అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఇద్దరికి కలిపి చెప్తానన్నారు కదా. దానికి రాంబాబు ఎలా ఒప్పుకుంటారు? ఈ పిల్లలు చూడట్లేదు కదా. ప్లాన్ బాగుందా? బాగుంది. ఉండండి ఒక్క నిమిషం. ఇదిగో అడ్వాన్స్. ఇంకా రాంబాబు ఒప్పుకోలేదు కదా. నేను చెప్పినట్టు చేస్తే ఒప్పుకుంటాడు కదా. అయితే ఓకే. రాంబాబు చెప్పండి మాస్టారు. మంగ తన పిల్లలు కూడా చదువు చెప్పమంటుంది. చెప్పనలేకపోయారా? అంటే 10,000 ఇస్తా అంది. అంటే నేను 2,500 అడ్వాన్స్ ఇచ్చానని మొత్తం 5,000 ఇస్తున్నానని చెప్పేశారా? లేదు, 10,000 ఇస్తున్నారని 5,000 అడ్వాన్స్ ఇచ్చేశావని అబద్ధం చెప్పాను. ఎందుకు చెప్పారు? అలా చెప్తేనే కదా 10,000 ఇచ్చి 5,000 అడ్వాన్స్ ఇస్తుంది. అంటే చెప్పాలని ఫిక్స్ అయ్యారా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోను అంటే నేను చెప్తాను అంటానా? కానీ ఒక ఉపాయం చెప్తాను, అదైనా వింటావా? వింటాను. మంగ దగ్గర 10కి ఒప్పుకొని అందులో అర్థం అంటే సగం సగం. అపాయమేం లేదు కదా. సదుపాయంగా ఉంటుంది. నీ 5 నీ దగ్గరే ఉంటుంది, నాకు 5 అదనంగా వస్తుంది. ఒక పాఠం 2 పారితోషికాలు. ఎలా ఉంది? చాలా గమ్మత్తుగా ఉందే. ఒప్పేసుకోనా? ఒప్పేసుకోండి. అయితే ఈ 25 ఉంచు. ఇదెక్కడిది? మంగ అడ్వాన్స్ ఇచ్చింది. అంటే నేను ఒప్పుకుంటానని తెలిసే తీసుకున్నారా? డబ్బు ఎవరికిచ్చేదు? ఇది మంగ ప్లాన్ అని తెలిస్తే వీడు ఒప్పుకుంటాడా? మంగ ప్లాన్ వేసింది, నేను మంగ రాంబాబు ఇద్దరికి వేటేశాను. నేను నా కల్లో కూడా నా వస్త్రాలతో తప్ప వేరే వస్త్రాలతో లేను. అలాంటిది నన్ను ఈ పాఠశాల వస్త్రాలతో ఉంచుతారా? విప్పేస్తాను. పిల్లలు చంపేస్తారు సారు. ఎందుకు? ఎందుకేంటి మాస్టారు? మాస్టర్ మీరేనని 2 బ్యాచ్ల పిల్లలు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు. పైగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు కుదరదు అంటే కుదేలు చేస్తారు. వీళ్ళు ప్రిపేర్ అయి కొడితే రిపేర్ కూడా పనికిరారు. ఇప్పటి వరకు వీళ్ళు చాలా గౌరవంగా చూశారు. ఇక నుంచి ఇంకో యాంగిల్ చూస్తారు. నేను వీళ్ళకి వేటేశాను అనుకున్నాను, వీళ్ళు నన్ను లేపేసేలాగున్నారు. పాఠాలు మొదలు పెడతారా? మొదలు పెడతారా? ఇక్కడి నుంచి నేను వెంటనే పరిగెత్తాలి, లేకపోతే నేనైపోతాను. మాస్టార్కి భయపడి చదువుకునే పిల్లల్ని చూశాను. పిల్లలకు భయపడి చదువు చెప్పే మాస్టర్ని నన్ను నేనే చూసుకుంటున్నాను. తేనె పట్టు మీద రాయేసినప్పుడే ఆలోచించుకోవాలి కొట్టాలా వద్దా అని. తేనెటీగలు వెంటబడినప్పుడు కాదు. గౌరవిస్తుంటే చలిచీమలు అనుకున్నాను, తేనెటీగలని ఇప్పుడే కదా అర్థమైంది. మాస్టారు, వేడివేడి కోడిగుడ్డు పులుసు మీకోసమే చేశాను. నీ పిల్లల కోసం నన్ను ఎదవని చేశావు. పిల్లలున్నారని చెప్పావు కానీ ఇలా ఉంటారని చెప్పావా? నాకు నా పిల్లల చదువు ముఖ్యం. చెప్తే మీరు వస్తారా? ఎందుకు వస్తాను? మరైతే నేనెందుకు చెప్తాను? పిల్లలకి పాఠాలు బాగా చెప్పాలి కదా, మీకు ఎనర్జీ బాగా అవసరం. అందుకే 2 గుడ్లు ఎక్స్ట్రా వేశాను. పిల్లలకి చదువు చెప్పినట్టు లేదు, రాళ్ళు కొట్టి నేలను చదును చేసినట్టుంది.
ఆకలి కేకలు పెడుతుంది. ఆగండి, ఎందుకురా? మీరు రూల్స్ మీరుతున్నారు. ఏం మీరాను? మీరు మా 2 బ్యాచ్లకు చదువు చెప్తున్నారు. మీరు మా 2 బ్యాచ్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే 2 బ్యాచ్ల ఇంట్లో పడుకోవాలి. అంటే ఎక్కడమ్మా? గీత మీద నా అలాగా. ఇద్దరు ఫుడ్ తినాలి. అది విడివిడిగా కాదు, కలిపి. విడిగా తింటే ఏ కూర బాగుంటే వాళ్ళకి ఫేవర్ గా ఉంటారు. అంటే ఉప్పు తిన్న విశ్వాసం చూపిస్తారన్నమాట. దేవుళ్ళ చూస్తారనుకున్నా, అడుక్కునే వాళ్ళ చూస్తున్నారు. ఎర్వ పెంట జీవితం. మీ భాష ఏంటి మాస్టారు ఇలా మారిపోయింది? ఆశంట్రా, 2 రోజుల్లో జీవితమే మారిపోయింది. మిమ్మల్ని గెలిపించడానికి నేను ఓడిపోతూనే ఉన్నాను రా, ఓడిపోతూనే ఉన్నాను. మాస్టారు అమ్మా, కూర లైట్ గా మాడిపోయింది. కూరదేముందమ్మా, నా కడిపే మాడిపోతుంది. ఏం కూరమ్మా? పొట్లకాయ. ఆ? పొట్లకాయ, కోడిగుడ్డు. కోడిగుడ్డు, పొట్లకాయ, ఈ 2 కలిపి తింటే నేను గాల్లో కలిసిపోతానమ్మా. తినాల్సిందే. వద్దని మీరైనా చెప్పండమ్మా. వీళ్ళు మీట్ అయిపోయి మీరు ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటే మీకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళ మాట తప్ప మీ మాట మీరే ఎలా వినరో అలాగే వీళ్ళు కూడా ఒకరికొకసారి అడ్వాన్స్ ఇస్తే తీసుకున్న వాళ్ళ మాట వినరు. నేను తినను అంటే మీరు చిన్న పిల్లలు అవుతారు, మేము పెద్ద పిల్లలు అవుతాం. తినండమ్మా, తినండి. పొల్లంతా ఉనికేస్తుంది. అచ్చ తెలుగు మాస్టర్ని పచ్చ తెలుగు మాస్టర్ని చేసేసాను. తెలుగు మాస్టర్ గా వచ్చి తెగలు వచ్చిన కోళ్ళ అయిపోయాను. ఇక్కడుంటే ఇంకా భూమి మీద ఉండను. వెళ్తానంటే వాళ్ళు నన్ను భూమి మీద ఉంచరు. వచ్చిన వెంటనే ఇంకా టార్చర్ చేస్తున్నారంటే చివరిదాకా ఉంటే నా దినం చేస్తారు. ఎలాగైనా ఇప్పటికిప్పుడు పాడుకోవాలి. కాచి పెంకులు ఎవరు పరిచారు? పారిపోదామని. మీరు పారిపోకూడదని. ఇంటికి ఎవరో వచ్చారని. మరి మీరు ఇంటి నుంచి పారిపోతున్నారని తెలియాలంటే ఈ గాజు పెంకులు పోయింగ్ నా కోసం పరిచారు. పొరపాటున మీ అందరిలో ఎవరన్నా బయటకు వస్తే మేమందరం అనుకొని చేసినప్పుడు మేమెందుకు బయటకు వస్తాం గురుగారు? ఆ, ఆ, మీ మధ్య గొడవలు ఉండడం వల్ల నన్ను 2గా విడగొట్టి నన్ను పారిపోకుండా ఆపడం కోసం మీరు కలిసిపోయారా? ఏంటమ్మా మాస్టర్ షూస్ వేసుకున్నారు? ఆయనకి అది కంఫర్ట్ అనుకుంటారా? ఆయన కంఫర్ట్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు. మన కాంపౌండ్ లో గాజు పెంకులన్నీ ఆయన కాళ్ళల్లో దాచుకొని పైన షూ వేసేసుకున్నాడు. చూడమ్మా ఎంత సూపర్ గా ఉన్నాడో. గాయమై రిటైర్ హట్ అయ్యి బ్యాట్ పక్కన పెట్టినోడు మీదికి బౌలింగ్ ఎవడన్నా చేస్తారా? నేను రిటైర్ హట్ అయ్యానురా. బౌలింగ్ ఆపండి. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. నేను చెప్తే వింటారా? చెప్పండి. బాధ కొద్దీ బెగ్ చేశాను గాని వీళ్ళ గురించి నాకు మాత్రం తెలీదా అమ్మా? ఇదిగో అమ్మా, కాళ్ళతో వెళ్లాల్సినోన్ని మోకాళ్ళతో మోచేతులతో బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందమ్మా. అర్థమైందారా? మాస్టారు అయ్యా. పాటలు చెప్పుకుందామా? నా వాటం చూస్తున్నా కూడా మీకు రెస్ట్ ఇయ్యాలనిపించట్లేదారా? రెస్ట్ తీసుకోవడానికి నువ్వు టెస్ట్ మ్యాచ్ చేయడానికి రాలేదు. 2020 అక్కడ ప్లేయర్ కి తగిలిన దెబ్బలో కూడా కప్పే కట్టాలి. ఇక్కడ నీ ప్రాణం పోయినా వారంలో నువ్వు మగ్గు తెలుగు నేర్పిపోవాలి. ఒరే, నువ్వు తెలుసన్నావో ఫ్లోలో అన్నావో నువ్వు మాత్రం నన్ను నువ్వు అన్నావురా. ఐ హట్టు. హట్టు లేదు అట్టు లేదు, ఒరే అనలేదు కదా. సంతోషించు. ముదురు ముత్తైదులు అలగడం ఆపి ముందు పాట మొదలుపెట్టు. ఆ? నీకు పాఠం నేర్పడానికి వచ్చి నేను గుణపాఠం నేర్చుకున్నాను రా. రంగులు రాటం తిరుగుతున్నారేంటి మాస్టారు? ఒరే, నీకు చిన్నప్పుడు చదువు చెప్పానని పెద్దయ్యాక రుణం తీర్చుకుంటా అన్నావు. ఇలా పగ తీర్చుకుంటున్నావేంట్రా? ఒరే, నువ్వు నిజం చెప్పరా. ఇక్కడికి నన్ను ఎందుకు పిలిపించావు? చిన్నప్పుడు నీకు చదువు చెప్పినందుకా లేక కొట్టినందుకా?
ఎందుకో కందుకు కానీ ఇంతకీ మా వాళ్ళకి తెలుగులో 100కి 100 మార్కులు వస్తాయా? ఈ రోజు రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారు. కన్న మీరు కంటి నిండా నిద్రతో హాయిగా నిద్రపోతుంటే కంటి మీద కునుకు లేకుండా నేను దేవుణ్ణి కోరుకునేది 100కి 100 రావాలనే కదా అమ్మా. దేవుడోయ్! నాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది. సభాష్రా, నా పరువు నిలబెట్టారు. నా పరువు నిలబెట్టారా? శభాష్ శభాష్. అలా జరగడానికి వీల్లేదే, ఎక్కడో తేడా కొట్టింది. ఒరే ఇటు ఇవ్వండి రా కార్డులు. ఆహా. ఇవ్వండ్రా. పంగా తెలుగులో 100కు 100 వచ్చి మిగతా వాటిలో 0 వచ్చినాయి. ఇక్కడ కూడా అలాగే జరిగిందేంట్రా? మాస్టర్ మిగతా సబ్జెక్ట్ పోగొట్టారు. నేను చెప్పిన తెలుగులో 100కి 100 వస్తే వాళ్ళను పొగడి, నేను చెప్పని సబ్జెక్ట్ లో వాళ్ళకు 0 వస్తే నన్ను తిడతారేంటి? మీరు ప్రూవ్ చేసుకోవాలని పిల్లల కాన్సన్ట్రేషన్ మొత్తం తెలుగు మీద పెట్టించారు. మీ తెలుగు మీద ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళు మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ మిస్ అయ్యారు. కానీ నేను వచ్చిన పని అయిపోయింది కదమ్మా. మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏంటది? మిగతా సబ్జెక్ట్స్ లో కూడా మా వాళ్ళని జంప్స్ చేయాల్సిన బాధ్యత మీదే. మేడం మేడం ఈ ఈ ఓ ఓ ఏ బలే 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 అన్నీ వచ్చేటాయి. మాస్టారు మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? మాస్టారు కోసం. మీరే మాస్టర్ కదా? నేను మాస్టారు కాదు, స్టూడెంట్ని. మేడం సార్ మేడం ఏమైంది? మాస్టర్ పిచ్చెక్కింది మేడం. మాస్టర్ పిచ్చెక్కిందా? అయితే రారా. రారు రారు. అమ్మా ఈయన ఇక్కడే ఉంటే మనకు కూడా పిచ్చెక్కించేలా ఉన్నారు. ఏం నువ్వు చేద్దాం? ఉండవే, నేను చెప్తాను. నానా చిన్ని చీ 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 చీ. మాస్టర్ రారు గాని స్కూల్ అయిపోయింది. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో వెళ్ళిపో. అయ్యో పిచ్చి ఆయమ్మ, స్కూల్ ఇంకా అవ్వలేదు కదా. నేను పంపిస్తా కదా. అయ్యి బెల్ కొట్టారంటే స్కూల్ అయిపోయినట్టే. నేను వెళ్ళిపోతాను. విద్వత్తుతో వచ్చి పాపం వీళ్ళ దెబ్బకి విద్యుత్ షాక్ కొట్టినోడ్లో అయిపోయాడు. చిచి ఉప్పలేదు చప్పగా. ఏం చేస్తున్నావు? ఏం కలిపావు నువ్వు? ఏం కలపలేదు. నువ్వు చిత్తులు మారి నక్కవి. నీకు మంచి చేయాలనుకుంటే నన్నే లెక్క చేవా? చెప్తా.